కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే నువ్వు పెన్షన్ ఎంత ఇచ్చేవాడు? 3,000 రూపాయలు ఇచ్చేవాడు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అమ్మఒడి 42 లక్షల మందికి ఇచ్చేవాడు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అన్నదాత సుఖీభావ కింద 14,000 వచ్చేవాడివి. అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉండేవి కాదు, ఉచిత బస్సు ప్రయాణం ఉండేది కాదు, అమరావతి నాశనం అయ్యేది, పోలవరం నాశనం అయ్యేది. అది నీ ప్రభుత్వం ఒకవేళ నువ్వు వచ్చింటే జరగని కార్యక్రమాలన్నీ ప్రజలు విజ్ఞతతో, ప్రజలు పెద్ద మనసుతో రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయటం వల్ల నేను చెప్పిన కార్యక్రమాలన్నీ పట్టాలెక్కినటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు ఇంటింటికన్నా ఇల్లు, ఇంటింటికి నడిచిపో, దేక్కుంటాబో. నువ్వు ఉన్నప్పుడు గుంతల రోడ్లు స్వాగతం పలితే ఏ ఊరికి వెళ్ళినా, ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా గుంతలు లేని రోడ్లున్నాయి. బ్రహ్మాండంగా ఇల్లు. నువ్వు చేసిన మోసం, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి రెండు తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన నేను అందరికీ హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుతుంది, ఇంకెక్కడా మద్యం లేకుండా చేస్తానని చెప్పి ప్రజల ప్రాణాలతో ఆడుకుని, ఏదో ఒక సామెత ఉంటుంది ఊర్లలో, పాము తన పిల్లలను తనే తింటుందని. నిన్ను నమ్మి నువ్వు మంచి చేస్తావని నిన్ను నమ్మి ఓట్లేసి 151 సీట్లు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిన్ను నమ్మి ఓట్లేసినందుకు ఓట్లేసిన ప్రజల ప్రాణాలు తీయాలన్నంత కిరాతుకు నువ్వు కల్తీ మద్యం అమ్మి 30,000 మంది ప్రాణాలు బలిగున్నవే. మళ్ళా ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి రావాలని ఆలోచన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? సమాధానం చెప్పాలా?